బండారు వంశీకృష్ణ గారు ఇప్పుడు ఆ వీడియో చూసాం మనం. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల మీద దాడులు జరిగాయని చెప్పి అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చిత్తూరు అలాగే తిరుపతిలో నిరసన చేపడతామని చెప్పేసి ఆయన ప్రకటించి తిరుపతి ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సందర్భంలో అప్పట్లో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. దానికి ఆయన నిరసనగా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆయన కింద కూర్చున్నారు. అంతేకాకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే ఆయన పిఏతో పాటు ఆయనతో పాటు ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ వీళ్ళ ముగ్గురు ఫోన్లు కూడా పోలీసులు లాక్కున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసులు ఇవ్వలేదు. ఆయన సాయంత్రం వరకు ఎయిర్పోర్ట్లో ఉండి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి మంత్రుల పర్యటన కానీ ఎక్కడా లేవు. ఆయన వెళ్తానన్నాడు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఎస్పీనన్నా కలిసి వినతిపత్రం సమర్పిస్తాను, కలెక్టర్ కలిసి వినతిపత్రం సమర్పిస్తానా సరే అంగీకరించకుండా ఆయన వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అనుమతించినటువంటి పరిస్థితి. దీనివల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి అసలు ఏమంటారు వంశీకృష్ణ గారు? మ్యూట్ ఉంది, మీది మ్యూట్ ఉంది, ఒకసారి చూడండి వంశకృష్ణ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఎస్, రాజకీయాలు మాట్లాడాల్సిన టైం కాకపోయినప్పటికీ కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేశారో ఒకసారి చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం సైడ్ తుఫాన్ వస్తే అతను పాదయాత్ర జరుగుతున్న టైంలో అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేక పర్యాయాలు ప్రతిపక్షాలపై ఎలా ఉన్నారు, ఆయన ఎలా బిహేవ్ చేశారనేది చూసుకుంటా ఉంటే, ఎల్జీ పాలిమార్స్ విషయంలో 13 మంది చనిపోతే పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వెళ్లకుండా వాళ్ళ ఇళ్ల ముందు పోలీసులను పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు తెలుసా అంటే, కేసీఆర్ గారితో కలిసి ఏదో ఒక విఐపి పెళ్లికి వెళ్ళారు. వారి పరామర్శకు ఎప్పుడు వచ్చారు? మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా అన్నమయ్య డ్యామ్ బాధితురాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందకుండా 12 మంది చనిపోయినప్పుడు ప్రశ్నించినటువంటి బాధితుల మీద కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక మీరు పోతే మీరు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వచ్చిన సందర్భంలో ఎయిర్పోర్ట్లో ఆపేసినటువంటి విజువల్ ప్లే చేశారు. వాస్తవం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వచ్చారు. చాలా మందితోటి, అతని మంది మార్బలంతో, అతని ఫ్యాన్స్ తోటి తిరుపతి వచ్చేసి హాస్పిటల్లో పరామర్శిస్తున్నటువంటి సమయంలో రాజు గారు మీరు చూసారో లేదో, ఆ సెలైన్ బాటిల్ పేషెంట్కి పెట్టినటువంటి సెలైన్ బాటిల్ బీకేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చినటువంటి వాళ్ళు. అదే వాళ్ళని ఆపినట్లయితే ముఖ్యమంత్రిని ఆపేశారు, మా ముఖ్యమంత్రిని ఆపేశారు, మా జగన్మోహన్ రెడ్డిని ఆపేశారు అనుకుంటా రచ్చరచ్చ చేసేటోళ్ళు అనమాట. సో వీళ్ళని ఎక్కడైతే కూడా మేము రానియకుండా ఉండదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి దగ్గరే తాళం వేసేసి గతంలో వాళ్ళు ప్రవర్తించినట్లే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేసేసి రానియకుండా ఉన్నట్లయితే వాస్తవంగా బాగుండేది. కానీ ఒక పులివెందుల శాసనసభ్యునిగా అతనికి వచ్చి పరామర్శించే హక్కు ఉంది కాబట్టి, అతనికి అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి అతను రానివ్వడం జరిగింది. అతను రానిస్తే అతను ఏం చేశాడండి, 100 మందితోటి వచ్చి అతనికి అనుకూలంగా స్లోగన్స్ ఇప్పించుకొని 100 మందితోటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెలైన్ బాటిల్ బీకేసి ఈరోజు యాజ్ యూజువల్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బయటకు వచ్చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. అవి మేము ఎక్స్పెక్ట్ చేసినయే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అంతకంటే మంచి మాటలు మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. గ్యారంటీగా విమర్శ చేస్తారు. అయితే ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతా దేవాదాయ శాఖ మంత్రి గారు కనపట్లేదు, ఎక్కడున్నాడు అని అన్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే విశాఖపట్నం నుండి దేవాదాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, మంత్రులందరూ కూడా తెల్లవారేపాటికి వచ్చి విశాఖపట్నంలో ఉన్నారు. అదే మాదిరిగా ఇంకో మాట అన్నారు వెంకటరెడ్డి గారు, లడ్డు విషయం అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ రాజకీయాలు తీసుకొస్తే చాలా అవుతాయి, మాట్లాడవచ్చు. కానీ ఈ టైం కాదు కాబట్టి మాట్లాడదలుచుకోవట్లేదు. వెంకటరెడ్డి గారు మరొక మాట అన్నారు, ఏదైతే ప్రభుత్వం సరే చర్యలు తీసుకుంది, ఇక టీటీడీ ఈఓ మీద, జేఈఓ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. గతంలో ఎన్ని చర్యలు తీసుకున్నారో మేము ప్రశ్నించవచ్చు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జరిగినటువంటి క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎస్పీని, జేఈఓని ట్రాన్స్ఫర్ చేశారు. అదే మాదిరిగా ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఈ విచారణ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఎన్నో సస్పెండ్లు ఉంటాయో, ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉంటాయో, ఖచ్చితంగా దీనికి బాధ్యత అయినటువంటి ప్రతి ఒక్కరిని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా దానికి చర్యలు తీసుకుంటాము. వెంకటరెడ్డి గారు ఏం బాధపడడం అవసరం లేదు. వెంకటరెడ్డి గారు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిన్న మీ నాయకుడు వచ్చినప్పుడు వందలాది మంది లోపలికి వచ్చేసి
ఇక ఆ స్లోగన్లు ఏంటో అయ్యేంటో ఇయ్యేంటో మీరు చెప్పుకోండి మీ కార్యకర్తలు. ఇది టైం కాదు కదా అని చెప్పుకునే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆగి చెప్పారు ఇది సందర్భం కాదు అని చెప్పారు. మరి ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ ఆయన స్లోగన్లు కొట్టించుకోదలుచుకుంటే బహిరంగ సభ పెట్టుకోండి. గతంలో మీరు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కదా, మేము ఇస్తాం, అక్కడ స్లోగన్లు కొట్టించుకోండి. కానీ పరామర్శకు వచ్చినప్పుడు పరామర్శకు వచ్చినట్లుగా ఉండండి, పరామర్శించండి, వెళ్ళండి. అంతేగాని ఇక అదైతే కామన్. మీరు ఏది జరిగినా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం అంటాం కామన్ కాబట్టి దానికి మేమేం అంటలేదు. కానీ పరామర్శకు వచ్చినప్పుడు పరామర్శలాగా ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. వంశీకృష్ణ గారు మీరేదో మాట్లాడుతున్నారు ఇందాక సార్ మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటా ఉన్నారు. ఒక నిమిషం వంశీకృష్ణ గారు మాట్లాడండి సార్. ఒకసారి సారుతో వచ్చినటువంటి మందల మంది ఇక్కడ సలైన్ బాటిల్ పీకేసి అస్వస్థతతో ఉన్నటువంటి ఆ పేషెంట్ పక్కకు చేరి వాళ్ళ రాజకీయం చేస్తున్నటువంటి వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు కూడా వెంకటరెడ్డి గారికి కూడా పంపిస్తా ఉంటాను, ఇక్కడ చూడొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. మరి ఆ సలైన్ బాటిల్ పీకేసి వీళ్ళు ఏం పరామర్శిస్తారో. ఆ సలైన్ బాటిల్ పీకేస్తే ఇందాక ఆడెవడో తెలుగుదేశం వాడు అరే బాబు అది ఇది అంటా ఉన్నారు. మేము కూడా అనొచ్చు అరే వెంకటరెడ్డి అని. కానీ మా నాయకుల తర్వాత ఎప్పుడన్నా మాకు పార్టీ పెద్దలు చూస్తే అవతల ఒరే ఒరే అనకూడదనే సంస్కారం ఉంది అని చెప్పి చెప్తారు. కాబట్టి మేము కూడా అనొచ్చు వెంకటరెడ్డి, నేను కూడా అనొచ్చు నిన్ను ఒరే వెంకటరెడ్డి అనొచ్చు. అరే ఒరే అనే సంస్కృతి పోవాలి డిబేట్లలో. ఫస్ట్ థింగ్ మీరు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి. ఈ డిబేట్ ఇందాక నేను చెప్పినట్లుగా మీ నాయకుడితో వచ్చినటువంటి వ్యక్తులు సలైన్ బాటిల్ పీకేయటం అనేటటువంటి వీడియో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. మీరు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మూర్ఖత్వం. రాజుగారే చెప్పండి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి టాపిక్ ఎలా డైవర్ట్ చేయాలన్నారు. ఇప్పుడు మనుషుల ప్రాణాల గురించి డిస్కస్ చేస్తుంటే నేను ఇలాగే చెప్పాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అధికారులు ఓకే డైవర్ట్ అయిపోతాం సబ్జెక్టు. కంక్లూడ్ చేద్దాం సార్.